పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, చదువుకున్న పరిశుద్ధ గ్రంథం లేఖనములు ప్రభువా, చదువుకోబోయే లేఖనములు ప్రభువా, వివరించుటకు నా జ్ఞానము నా తెలివి సరిపోదు. నేను వట్టివాడిని మట్టివాడిని సిలువు చాటున మరుగు చేయమని సంఘమునకు సమాజమునకు అవసరమైన ఆత్మీయమైన సంగతులు మీరే అనుగ్రహించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. రక్షణ పొందిన బిడ్డ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలకు కావాల్సినటువంటి అయా ఆత్మలో, విశ్వాసంలో, భక్తిలో నాయన అన్ని విషయాల్లో నాయన అయా నీ చిత్తానుసారం ఎదుటకు సహాయకరమైన వాక్యమని అందించమని కృప చూపమని యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువు నామమున మరోసారి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అందరూ నిద్రామత్తులుగా కాకుండా చురుకుగా ఆసక్తిగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు మీ సహనమును, సహనం అంటే ఏముంది కింద ఫుట్నోట్లు అంటే మృదుత్వము ఉంది. ఏమనుంది? మృదుత్వము అనగా సాఫ్ట్నెస్. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఏం తెలియజేయాలంటే సకల జనులకు సహనము సహనం అనేది నేటి దినాల్లో చాలా తక్కువగా ఉన్నది. నేడు అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణము సహనము లేకనే. ఎక్కువ విడిపోతున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, చదువులేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? గమనిస్తే చదువుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నారు. వారు చదువు లేదా, తెలివి లేదా, ఉద్యోగం లేదా అంటే అన్నీ ఉన్నాయి. ఏమి లేదు? సహనము లేదు, ఓర్పు లేదు, సహనము లేదు. తొందరగా ఉండటం వల్ల కుటుంబాలుగా విడిపోతున్నారు. నేడు ఈరోజు ప్రపంచంలో అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి? సహనము లేకపోవటం వల్ల, ఓర్పు లేకపోవటం వల్ల, ముందు వెళ్ళే వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఎలాగో వెళ్ళిపోవాలి అనే తొందర వల్ల, సహనం లేకపోవటం వల్ల అనేకమైన యాక్సిడెంట్లు, బండులు ఇబ్బందులు పడటం, మనుషులు ప్రమాదాలు గురవ్వటము, కుటుంబాలు ఇబ్బంది పడటం కారణము సహనము లేకపోవటం వల్లనే. అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, సంఘంలో సహోదరుల మధ్య, సహోదరుల మధ్య సహనము లోపించడం వల్ల అనేక నష్టాలు, ఇబ్బందులు, ప్రపంచంలో యుద్ధాలు కూడా జరుగుతున్నవి. కారణము సహనము లేకపోవటం వలన. ప్రియులారా, అందువల్ల దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. తెలియపరచాలంటే ఎలా తెలియపరుస్తాం? మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మన విధానం ద్వారా మనము సహనము కలిగి ఉన్నామనే విషయాన్ని, దేవుని బిడ్డలు, క్రీస్తు బిడ్డలు సహనము కలిగి ఉన్నారని అనే విషయాన్ని మనము సకల జనులకు తెలియచేయటం వల్ల దేవుని నామానికి మహిమ వస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నప్పుడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. చాలు. ఇక్కడ ఏమిగా చెప్తున్నాడు భక్తుడైన దావీదు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొనుట అనగా దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని జవాబు కొరకు కనిపెట్టుకొనుట, ప్రార్థనలో ప్రభు ఇచ్చే జవాబు కొరకు వేచి ఉండుట, వెయిటింగ్ ఎట్ గాడ్స్ ఫీట్, దేవుని పాదముల వద్ద కనిపెట్టుకొనుట, ప్రార్థించుట. అయితే ఆ ప్రార్థించాలన్నా, కనిపెట్టాలన్నా, దేవుడిచ్చే జవాబు కొరకు వేచి ఉండాలన్నా ఏముండాలి? సహనము ఉండాలి. ఆయన నాకు చెవి ఎగ్గి,
అయ్యో నేను సహనంతో కనిపెట్టాను, సహనంతో ప్రార్థించాను, ప్రభు పాదముల వద్ద నేను కనిపెట్టి ప్రార్థించాను. ఆయన నాకు చెవిగ్గి నా మొర ఆలకించాను. ప్రియ ప్రభువారు దేవాతి దేవుడు నా మాటలు ఆయన చెవికి చేరినవి. ఆయన నా మొర ఆలకించాడు. ఓ ప్రియులారా, ఇప్పుడు మనం అనేక మంది ఇట్లా ప్రార్థన చేసి ఆమె అనగానే వెంటనే ఆ యొక్క జవాబు రావాలని ఆశిస్తూ ఉన్నారు. లేదు ప్రియులారా, ప్రధానికి సమయం కలని ప్రసంగి గ్రంథంలో ఉన్నది. ఆ సమయం కొరకు వేచి ఉండాలి, ఆ సమయం కొరకు ఎదురు చూడాలి, ఆ సమయం కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి. ఆ యొక్క సమయం కొరకు సహనంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉండాలి. చూడండి, ఈయన సహనంతో ఎందుకు కనిపెడుతున్నాడు? ఏం పని లేదా, ఏ కారణం ఉన్నది అని మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో సహనంతో కనిపెడతానికి కారణం ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. నేను మూలుగుచు అలసి ఉన్నాను. చూడండి, దావీదు ఎలా ఉన్నాడంట? మూలుగుచు మూలిగి అలసిపోయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అలసిపోయి ఉన్నాడు, విసుగు చెంది ఉన్నాడు. నేను మూలుగుచు అలసి ఉన్నాను. మూలుగు దేనికి గుర్తు? సంతోషానికి గుర్తా, దుఃఖానికి గుర్తా? దుఃఖానికి గుర్తు. ఆనందానికి గుర్తా, బాధకు గుర్తా? బాధకు గుర్తు. బాధల్లో మూలుగుతూ ఉన్నాడు. చదవయ్యా. ప్రతి రాత్రి. ఏ రాత్రి? అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, సమస్య వచ్చినప్పుడు కాదు. మనం సమస్య వచ్చినప్పుడైతే ఆ రాత్రి అంతా ప్రార్థిస్తాం. భోజనం చెయ్యము, కనిపెడతాం, కుమ్మరిస్తాం, ఆకలి కూడా అవ్వదోక అవినా కూడా ప్రార్థిస్తాం, పిండి వేయబడతాం, కన్నీరుతో ప్రార్థిస్తాం. కానీ మన ప్రార్థనలు టెంపరవరీ ప్రార్థనలుగా ఉన్నవి, ఆపద మొక్కుల్లాగా ఉన్నవి. అవసరమైనప్పుడు మాత్రమే వేదనతో రోదన వచ్చేవారిగా ఉన్నాం. కానీ ఈయన ప్రతి రాత్రి, ఈయనకు వచ్చిన శ్రమ అది ప్రతి రాత్రి ఉన్నది ఉంటేనేగా. అవును, ప్రతి రాత్రి కన్నీరు విడుచు ఏం చేస్తున్నాడు? కన్నీరు దేనికి గుర్తు? కన్నీరు వేదనకు గుర్తు, కన్నీరు సమస్యకు గుర్తు, కన్నీరు బాధకు గుర్తు. కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఉన్నాడు. నా పరుపు తేల చేయుచున్నాను. ఆ కన్నీరుకి ఏమవుతుంది? పరుపు కూడా తేలిపోతుంది. ఎంత కన్నీరు కార్చాడో, ఎంత దుఃఖంతో ఉన్నాడో, ఎంత వేదనతో ఉన్నాడో. ప్రియులారా, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అయ్యో, ఆ కన్నీళ్ళ ప్రవాహంలో పడక కొట్టుకొని పోవచ్చుంది అనగా ఎంత దుఃఖానికి గుర్తుంది. నిజంగా అంత కన్నీరు వచ్చి యొక్క పడక కొట్టుకొని పోతుందా అని అర్థం కాదు. కానీ ఇది అలంకారప్రాయంగా చెప్పబడింది. అంత వేదనతో ఉన్నాడని, అంత దుఃఖంతో ఉన్నాడని తెలుగులో అలంకారాలని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది గ్రామర్లో. అలంకారప్రాయంగా చెప్పబడింది. ఎంత దుఃఖంగా ఉన్నాడంటే ఆ పరుపు అంతా తడిసిపోయింది, కన్నీరుతో తడిసిపోయింది. దావీదు రాజు అంతగా ప్రార్థించాడు. అది చూస్తే పిల్లనిచ్చిన మామ సౌలు చంపాలని తిరుగుతూ ఉన్నాడు. కత్తులు తీసుకొని, మరణాయుధాలు తీసుకొని మంది మార్బలంతో తిరుగుతూ ఉన్నాడు. అదిగో భార్య కూడా సరిగా సహకరించటం లేదు, సౌలు కుమార్తె. ప్రియులారా, కన్న కుమారుడు అబ్షాలోము దావీదును చంపాలని ప్రయత్నిస్తున్నాడు. చుట్టుపక్కల శత్రు భయాలు ఉన్నవి, కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఉన్నవి. కన్నీరుతో ప్రార్థిస్తూ ఉన్నాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. రాత్రి ఏడ్చు ప్రార్థిస్తూ కన్నీరంతా కారిపోయి ఆ కళ్ళలో గుంటలు ఏర్పడ్డవి. అదే ఇందాక చదువుకున్నాం మనము ఆ యొక్క కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. సహనం ఎప్పుడు కావాలి? సంతోషం ఉన్నప్పుడా? శ్రమలు ఉన్నప్పుడు, నిందలు ఉన్నప్పుడు, అవమానాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళే శత్రువులైనప్పుడు, కుటుంబ సభ్యులే మనల్ని చంపాలని చూస్తూ ఉన్నప్పుడు, బంధువులే బాధించే రాబంధులైనప్పుడు, ఆదరించవలసిన వారే మనల్ని అల్లాడిస్తూ మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నప్పుడు సహనం ఉండాలి. మాట అంటము కాదు,
నాకు ఒక సలహా చెప్పారు, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటావు, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటావు, మాటగా చెప్పాలి, మొఖాన కొట్టినట్టు చెప్పాలి అంటున్నారు. ఎట్లా చెప్పాలంట? మొఖాన కొట్టినట్టు. నాకు అట్లా చేత కాదు అంటే, నువ్వు ఇలానే బాధపడాల్సిందే, నువ్వు ఇలానే సమస్య ఎదుర్కోవాల్సిందే. అవును ప్రియులారా, విశ్వాసులకు అవమానాలు వస్తాయి, విశ్వాసులకు నిందలు వస్తాయి, విశ్వాసులు భరించాలి. లోకస్తులు ఏం చెబుతారంటే, మాట చెప్పు, మాట ముఖాన కొట్టినట్టు చెప్పు, ఎదురు తిరిగి చెప్పు, వారితో నువ్వు ఎదురాడు. అవును ప్రియులారా, కానీ ప్రభు అంటున్నాడు, వాక్యం చెప్తుంది, దైవవాక్యం సెలవిస్తుంది, సహనముతో కనిపెట్టు, సహనముతో ప్రార్థించు, కన్నీళ్ళతో ప్రార్థించు, నీ సమస్యను ప్రభుకు అప్పగించుకో, అది సమస్య నీ చేతుల్లో తీసుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకం అలా చెప్తుంది, దేవుని వాక్యం ఎలా చెప్తుంది. మనం ఎలా ఉన్నాము పరిశీలన చేసుకుందాం. లోకం మాట వింటున్నామా, దేవుని వాక్యం మాట వింటున్నామా పరిశీలన చేద్దాం. ఉద్యోగంలో శ్రమ ఉండొచ్చు, ఇరుగు పొరుగుతో శ్రమలు ఉండొచ్చు, సమాజంలో శ్రమలు ఉండొచ్చు, సంఘంలో సమస్యలు ఉండవచ్చు. ప్రియులారా, ఎదురాడేవారంగా ఉండకూడదు. ఎదురాడేవారంగా ఉండకుండా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. మత్తయి 10:22లో ఎంతవరకు సహించాలి? అంతము వరకు సహించాలి. అంతము వరకు అంటే దేవుని రాకడ వరకు, పరలోక రాజ్యం చేరే వరకు, ప్రభు సన్నిధిలో చేరే వరకు అంతము వరకు సహించాలి. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఒక సహోదరి, అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతానది ఏమంటే, ఈ యొక్క భర్తతో నేను వేగలేకపోతున్నాను, ఈ భర్త పెట్టే బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ అత్త పెట్టే వేధింపులకు తట్టుకోలేకపోతున్నాను, ఆడబిడ్డలు పెట్టే కష్టాలకు తట్టుకోలేక నా జీవితాన్ని చాలిస్తాను, అంతవరకు సహించలేకపోతుంది ఆ సహోదరి. అయ్యా సహోదరుని సమస్య ఏంటంటే, అయ్యో నా కుటుంబంలో నా భార్య చేసే టార్చర్కి తట్టుకోలేకపోతున్నాను, నా అప్పుల బాధలకు తట్టుకోలేకపోతున్నాను, నా బిడ్డలు చేసే పనులకు తట్టుకోలేకపోతున్నాను, నేను నా జీవితాన్ని చాలిస్తాను అని ఒక సహోదరుడు అంటున్నాడు. ప్రియులారా, అయ్యా ఎందుకయ్యా అంటే, అంతవరకు సహనం లేదా ఆ యొక్క సహోదరుడి దగ్గర. అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. అయ్యా నువ్వు అంతవరకు సహిస్తున్నావా? నీ బిడ్డల విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో, అయ్యో నీ సమాజం విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ పనిబాట్ల విషయంలో నిన్ను హేళన చేస్తున్నారా, ఎగతాళి చేస్తున్నారా, కష్టానికి గురి చేస్తున్నారా, వేధిస్తున్నారా? అంతవరకు సహించేవాడు రక్షింపబడును. సహిద్దాం, ఆ సహనాని కోసం ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో సహనం కొరకు కనిపెడదాం. ప్రియులారా, దావీదు రాజే కనిపెట్టాడు, దావీదు రాజే సహనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు. ఆ విధంగా కనిపెట్టి అనుభవాన్ని కలిగి ఉందాం. తీరని అప్పుల బాధ వేదనలు ఉన్నవా, తీరని కోర్టు సమస్యలు ఉన్నవా, అన్ని సమస్యల కొరకు ప్రభు సన్నిధిలో కనిపెడదాం. ప్రియులారా, చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, 1 కొరింథీ 10:13, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. నీ మొయ్యలేని బరువు పెట్టడు ఆయన, నువ్వు మొయ్యగలిగిన బరువు పెడతాడు. ఒక ఉదాహరణ, ఒక తల్లి తన బిడ్డ మీద ఒక చిన్న బరువు పెట్టిందనుకో, ఒక చిన్న నీటి బిందె అనుకో, లేదా ఒక బియ్యపు మూట అనుకో, మొయ్యలేని బరువు పెట్టిద్దా? ఆ పిల్లవాడు 5 కేజీలు మొయ్యగలడు అనుకో, 50 కేజీలు బస్తా పెట్టిద్దా? పెట్టదు కదా. ఒక తండ్రి తన బిడ్డ మీద ఎత్తిన తను మొయ్యలేని బరువు ఎక్కువ బరువు పెడతాడా? పెట్టాడు. ఈ లోక తల్లిదండ్రులే ఆ విధంగా అంత ప్రేమగా బాధ్యతగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆ పరలోకపు తండ్రి నువ్వు మొయ్యలేనంత బరువును ఎత్తిన పెట్టడు, నువ్వు సహించలేనంత శ్రమ రానీయుడు, కానీ శ్రమ రానిస్తాడు. ఆ శ్రమ మేలు కొరకే, ఆ శ్రమలు అనేక పాఠాలు నేర్పిస్తాం కొరకే. నిన్ను శ్రమల పాలు చేసి, నిన్ను శోధన పాలు చేసి, నిన్ను దుఃఖింపచేయాలని, నిన్ను నలగొట్టాలని, నిన్ను బాధించాలని ఆయన ఆనందించే దేవుడు కాదు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆ శ్రమలో, ఆ నిందలో, అవమానములో నీవు ప్రభు కొరకు నిలబడాలని, ప్రభుకు దగ్గర అవ్వాలని, పాపానికి దూరం అవ్వాలని ప్రభు నిన్ను జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. తెలుసా మీకు శ్రమలు ఎంత మేలు? శ్రమ వల్ల మేలు. శ్రమను ఉంది ఉంటే నాకు మేలాయను అన్నాడు దావీదు. ఏ కీర్తనలో? 119వ కీర్తనలో. శ్రమను ఉంటే మేలు. ఎందుకు తెలుసా? దేవుడికి దగ్గర అవుతాం.
శ్రమలో దేవుడు దగ్గర అవుతాం, శ్రమలో లోకానికి దూరం అవుతావు, శ్రమలో పాపానికి దూరం అవుతాం, ప్రభు సన్నిధికి దగ్గర అవుతాం, ప్రభుతో సహవాసం చేస్తాం, ప్రభుతో మన సమస్యలు చెప్పుకుంటాం, ప్రభు సన్నిధిలో మనం గడుపుతాం. కాబట్టి శ్రమ నొందిండు నాకు మేలాయను, శ్రమలో మేలు ఉన్నది, శ్రమలో దేవుని యొక్క సహవాసం ఉన్నది, శ్రమలో పరిశుద్ధతకు దగ్గర అవుతాం, శ్రమలో ప్రభువుకు దగ్గర అవుతాం, శ్రమలో పాపానికి, లోకాశులకు, శరీరాశులకు, నేత్రాశులకు, జీవడమ్మనికి దూరం అవుతాం. అది మన ఆత్మీయ జీవితానికి మేలుకరం ప్రియులారా, మేలుకరము. దేవుడంట ఆ శ్రమను కూడా, అమ్మా తల్లి ఇటు విను, అమ్మా పాప విను, ఆ శ్రమలో దేవుడు నువ్వు సహించగలిగినంతగా, నేను సహించగలిగినంతగా, నేను భరించగలిగినంతగా, నువ్వు భరించగలిగినంతగా శ్రమనే అనుమతిస్తాడు. అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అది కుటుంబ సమస్య కావచ్చు, సంఘంలో సమస్య కావచ్చు, అది ఏ సమస్య అయినా నువ్వు భరించగలిగినంత వరకే ప్రియ ప్రభువు, నువ్వు సహించగలిగినంత వరకే ఆయన పంపిస్తాడు. కాబట్టి ఆయనకి కొలతలు తెలుసు, నీ సహనము కొలతలు తెలుసు, నువ్వు భరించగలిగే బరువు కొలత తెలుసు, నీ మనస్సు యొక్క బ్యాలెన్స్ ఆయన తెలుసు. ప్రియులారా, సహనము, ప్రభువా శ్రమలో నాకు సహనము దయచేయి, శ్రమలో నాకు విశ్వాసం దయచేయి, శ్రమలో నాకు నిరీక్షణ దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి శ్రమల యందు విసుగు చెందవద్దు, ప్రభు సన్నిధికి దగ్గర అవుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఈ సహించాలంటే ఒక సూత్రం ఉందంట. సహించాలంటే ఏముంది? ఒక సూత్రం ఉంది. ఈ సహనం పెరగాలంటే, అమ్మా సహోదరి నిద్రపోతుందేమో, మరి నా మాట అంత చక్కగా జోలపాటుగా ఉందేమో, నేను అమ్మా వినాలి తల్లి. ప్రేమ దీర్ఘకాలము సహించును. సహనం ఉన్నాడు. ఏముండాలి మనకి? ఏముండాలి? భర్త భయంకరంగా జీవిస్తున్నాడు, కోపం వస్తుంది, ఒక్కసారి తిడుతున్నావు, ఒక్కసారి కొడుతున్నావేమో నాకు తెలియదు, భార్య ఒక్కసారి అభ్యంతరకరంగా ఉందేమో, తిడుతున్నావేమో కూడా తెలియదు, కానీ సహిస్తున్నావంటే, దీర్ఘకాలం సహించాలంటే ఏముండాలి? ఆ భర్త మీద ప్రేమ ఉండాలి. పిల్లలు తిరుగుబాటుదారులు అయ్యారేమో, ఆ పిల్లలను సహించాలంటే ఏం కావాలి? ప్రేమ ఉండాలి. నీ తోటి సహోదరుడు, నీ సహోదరి నిన్ను ఇబ్బంది పెడుతుందేమో, నిన్ను టార్చర్ చేస్తున్నారేమో, నీ మీద సెటైర్లు వేస్తున్నారేమో, నిన్ను విమర్శిస్తున్నారేమో, నీకేముండాలి? సహించాలంటే ఏముండాలి? 2 అక్షరాల ఏంటిది? ప్రేమ. ఆ ప్రేమ ఉంటే సహిస్తాం. ప్రేమ లేకపోతే నోటికొచ్చింది మాట్లాడతాం, చేతికొచ్చింది తీసుకొని కొడతాం, ఇంకా అది శృతి మించితే తనను తానే గాయం చేసుకుంటాం. ఎవరిని? కొంతమంది పిల్లలు కోసుకుంటారు, గాయం చేసుకుంటారు, తన శరీరాన్ని గాయం చేసుకుంటారు, తన కడుపును కాల్చుకుంటారు. ఎందుకని? ప్రేమ లేక. ప్రియులారా, యొక్క దేవుని ప్రేమ ఎంతో గొప్పది. యేసు ప్రభు అంటేనే ప్రేమకు నిర్వచనం. యేసు ప్రభువే ఈ లోకానికి ప్రేమను అందించిన ప్రేమామయుడు. ఆయన మన తండ్రి, ఆయన బిడ్డలం మనము. ఆయన ప్రేమకు ప్రేమా స్వరూపి. ఆయన ప్రేమకు ప్రతిరూపం. ఆయన ముఖాన్ని ఉమ్మి వేస్తుంటే హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు? నా మీద ప్రేమ, నీ మీద ప్రేమ. ముఖాన్ని పిడిగుద్దులు గుర్తుంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ప్రేమ. బల్లె పొడుస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు? మనందరి మీద ప్రేమ. ఒక తల్లి గురించి విన్నాను. ఆమె పగలంతా పనికి పోతుందంట, రాత్రిపూట కూడా ఏదో ఒక మిల్లులో పనికి వెళ్తుందంట. భర్త లేడు, బిడ్డలను చదివించుకోవాలి. ఎందుకమ్మా ఇంత కష్టం నీకంటే, నా బిడ్డల మీద ఉన్న ప్రేమ. అవును, పగలంతా పని చేస్తుంది, ఆ రాత్రి వేళ కూడా పని చేస్తుంది. ప్రేమ. ప్రియులారా, సమస్యలు ఉన్నవా, శోధనలు ఉన్నవా, సహించని భర్తగా ఉన్నాడా, సహించని భార్య ఉన్నదా, సహించని పరిస్థితులు ఉన్నవా? మనం దీర్ఘకాలం సహించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం అంటే అది దీర్ఘశాంతం మనకు గుర్తుగా ఉన్నది. అది చాలా దూర ప్రాంతానికి, దూర ప్రదేశానికి, దూర స్థలానికి, దూర సమయానికి గుర్తుగా ఉన్నది. ప్రేమ ప్రియులారా, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ.
తండ్రి ప్రేమ, ఓ పరలోకపు తండ్రి ప్రేమ ఇంకా గొప్ప ప్రేమ, ప్రియ కుమారుడు యేసు ప్రభు ప్రేమ ఇంకా గొప్ప ప్రేమ. ఓ మనకు సమస్యలు వచ్చినప్పుడు దీర్ఘకాలం సహించాలంటే దేవుని ప్రేమను గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రేమను గుర్తు చేసుకోవాలి. లోక ప్రేమను గుర్తు చేసుకుంటే బాధపడతాం, లోక ప్రేమ వైపు చూస్తే కృంగిపోతాం, లోక ప్రేమ వైపు చూస్తే వంగిపోతాం, లోక ప్రేమ వైపు చూసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం. లోకం నటన, ఈ లోకము నటన కొరింథీ రాసిన పత్రిక ఉంది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఇది నటన ప్రేమలు, అవకాశవాద ప్రేమలు, ఆర్థిక ప్రేమలు. ఓ లోక ప్రేమలు నటన, లోక ప్రేమలు వద్దు. క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే దీర్ఘకాలము సహిస్తాం. ప్రియులారా గమనించండి, 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. 2 కొరింథీ 11:19. మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహించుచున్నారు. అమ్మ, నువ్వు సహిస్తున్నావా? అయితే నువ్వు వివేకివి. ఎవరిని సహిస్తున్నావు? అవివేకులను సహిస్తున్నావు. సహోదరుడా, నువ్వు సహిస్తున్నావా? ఓ అవివేకైన సహోదరుని సహిస్తున్నావా? ఓ నువ్వు వివేకివి. అమ్మా, అవివేకైన సహోదరిని సహిస్తున్నావా? నువ్వు వివేకివి. అవివేకైన భర్తను సహిస్తున్నావా? నువ్వు వివేకివి. అవివేకమైన భార్యను సహిస్తున్నావు, వివేకివి. వాక్యం అంటుంది, మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించున్నాడు. ఏమిటా సంతోషానికి కారణము? ప్రేమ. ఆ వ్యక్తి పట్ల నీకున్న ప్రేమ, ఆ కుటుంబం పట్ల నీకున్న ప్రేమ, ఆ సంఘం పట్ల నీకున్న ప్రేమ, ఓ ఈ లోకం పట్ల దేవునికి ఉన్న ప్రేమ. అవివేకులను సహిస్తున్నాం, మూర్ఖుల్ని సహిస్తున్నాం, అవకాశవాదులను సహిస్తున్నంటే మనం వివేకులమనే వాక్యం సెలవిస్తుంది. 20వ వచనం 2 కొరింథీ 11:20. ఒకడు మిమ్మల్ని దాస్యానికి లోపరిచినను ఒక్కోసారి మనల్ని బానిసలు చేసుకుంటారు. ఓ బ్లాక్మెయిల్ చేస్తారు, మనల్ని బెదిరిస్తారు. ఓ బెదిరించే బాధితులు, బెదిరించే భర్తలు, బెదిరించే అధికారులు, ఓ బెదిరించే సమాజము, బెదిరించే నాయకులు ఈ లోకంలో ఉన్నారు. బ్లాక్మెయిల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని దాస్యానికి లోపరుచుకున్నారేమో. ఒకడు మిమ్మల్ని మృంగివేసినా, ఒకడు మింగివేద్దాం అనుకుంటున్నాడేమో. ఒకడు మిమ్మల్ని వశపరుచుకునినా, ఒకడు తను గొప్పగా చేసుకునినా, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించున్నారు. ఓ మీ ముఖాన్ని ఊసారా, మీ ముఖాన్ని కొట్టారా, ముఖాన్ని కొట్టినట్టుగా మాట్లాడారా, కత్తిపోటు లాంటి మాటలతో బాధించారా, అయినా మీరు సహించున్నారని కొరింథీ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మన సంఘం గురించి ఏం చెప్తారో మరి? మన సంఘం సహిస్తుందా? మనం సహించే సంఘంగా ఉన్నామా? సహించే విశ్వాసులుగా ఉన్నామా? ఇతరులు మనల్ని దూషించినప్పుడు, ఇతరులు మనల్ని బెదిరించినప్పుడు, ఇతరులు మనల్ని బ్లాక్మెయిల్ చేసినప్పుడు, ఇతరులు మనల్ని వశపరుచుకున్నప్పుడు, ఇతరులు మనల్ని బానిసలుగా చూసినప్పుడు, ఇతరులు మనల్ని తక్కువగా మాట్లాడుతూ వారి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నప్పుడు సహిస్తున్నామా? కొరింథీ సంఘం సహించింది. మనము సహించే సంఘముగా ఉందాం. ఓ క్లాసులో విద్యార్థులు పక్క విద్యార్థులు మెత్తగా ఉన్న పిల్లవాడిని గేలి చేస్తూ ఉంటారు. ఓ ఆఫీసులో మెత్తగా ఉన్నవాడిని గేలి చేస్తూ ఉంటారు. ఓ బలహీనంగా ఉన్నవాడిని బలవంతులు దూషిస్తూ ఉంటారు. నోటుకొచ్చి మాట్లాడి లోపరుచుకోవాలని చూస్తారు. వారి మీద అథారిటీ చేయాలని చూస్తారు. అయినా ఏం చేయాలి? మనము సహించాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అంతేకాని చనిపోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు, శరీరాలు గాయము చేసుకోకూడదు, ఇతరులకి గాయము చేయకూడదు. ప్రభు సన్నిధిలో సహనంతో కనిపెట్టాలి. ఈరోజు కుటుంబాలు కూలిపోవటానికి, ఉద్యోగాలు ఊడిపోవటానికి, బ్రతుకులు తెల్లారిపోవటానికి, అయ్యో మరణాల సంఖ్య పెరగటానికి, అయ్యో యాక్సిడెంట్ సంఖ్య పెరగటానికి కారణము సహనము లేకనే. ఒక తల్లి అంట తన కుమార్తెకి తక్కువ మార్కులు వచ్చినాయని ఎంతో కోపంతో ఆమె శృతి మించి కొట్టింది. ఆ బిడ్డ పడుకొని ఏడుస్తూ నిద్రపోయింది అనుకుంది. కొంతసేపు తర్వాత చూస్తే నా వీడియో చూసా, ఆ పాపను లేపుతుంటే ఆ పాప లేచింది కానీ తిరిగింది కానీ సజీవురాలుగా లేదు. ఆ చావు దెబ్బలకి ఏడ్చి చనిపోయింది. నిజంగా జరిగిన సంఘటనే. ఓ నీ కోపం కట్టలు తెంచుకుంది, సహనం లేదు. అమ్మా ఈ ఎగ్జామ్లో మార్కులు తగ్గినాయా, ప్రార్థిద్దాం, కష్టపడదాం, ఈసారన్నా మంచి మార్కులు తెచ్చుకొని చెప్పాల్సిన తల్లి, ఆదరించాల్సిన తల్లి, ధైర్యపరచాల్సిన తల్లి ఆ బిడ్డను ఆమె కోపం కట్టలు తెంచుకొని కొట్టింది. ఆ బిడ్డ కొట్టి ఆ మంచం మీద నెట్టేసి తలుపేసి వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత వచ్చి చూస్తే పిలుస్తుంటే లేవటంలా, ఏమిటి లేవట్లేదని చూస్తే తిరగేస్తే డెడ్ బాడీ అయి ఉంది. ఆ బిడ్డ
ఓ 15 సంవత్సరాలు యవ్వనస్తురాలు ఆ పాప, ఓ ప్రియులారా, సహనం లేక బిడ్డను పోగొట్టుకుంది. కనీ పెంచిన బిడ్డను 15 సంవత్సరాలు రెక్కల ముక్కలు చేసుకు పెంచిన బిడ్డను తన ఆవేశంలో పోగొట్టుకుంది. ఆవేశంలో పోగొట్టుకుంది. అనేకమైన అభ్యంతరాలు. కుమారుడు దారి తప్పాడని తండ్రి కోపించి శుతిమించి ఆ బిడ్డ మీద చెయ్యి వేసి అతన్ని బాధించి ఒక్కసారి అతని మరణానికి కూడా కారణమయ్యే తండ్రులు లేకపోలేదు. ఒక కుటుంబం నాకు బాగా తెలుసు. భార్య భర్తలు రోజు గొడవ పడతారు. వాళ్ళ ఆ భార్య చాలా గయ్యాలి మనిషి. ఎప్పుడు భర్తను బాధిస్తూ ఉండిద్ది. ఒక్కడే కుమారుడు చూశాడు. ఆ అబ్బాయి వయసు ఒక 19 సంవత్సరాల దాకా ఉంటుంది. 19-20 సంవత్సరాలు. ఒంగోలు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైలు పట్టాల మీద తలకాయ పెట్టి చనిపోయాడు. ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన. ఓ ప్రియులారా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నవి. కారణం సహనము లేక, ఓర్పు లేక. కన్న బిడ్డలను పోగొట్టుకుంటున్నారు, కట్టుకున్న భార్యను పోగొట్టుకుంటున్నారు, కట్టుకున్న భర్తను పోగొట్టుకుంటున్నారు. సహనము లేక. విశ్వాసి, మన ప్రభు ఎంత సహనం గలవాడు, మన ప్రభు ఎంతగా ఓర్చుకున్నాడు. ఆయనను కొట్టి చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, శరీరం అంత రక్తశక్తమైతే శిలువ మీద అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. మనమైతే ప్రభువా ఏమంటాం? ప్రభువా, నాకు ఒక చేతిలో ఒక శీల కొట్టినోడికి వాడు 4 శీలలు కొట్టి, ప్రభువా నా తల మీద ఒక దెబ్బ కొట్టి 4 దెబ్బలు కొట్టి, ప్రభువా అయ్యా నన్ను ఇంతగా బాధ పెట్టారు కాబట్టి ఇంకా బాధలకు గురి చేయ ప్రభువా అని ఎన్ని ప్రార్థనలు చేస్తామో. మరి ప్రియా సహోదర, మన ప్రభు మనకి మాదిరి. మన ప్రభు అంటాడు, వారికి శిక్ష విధించవద్దు, వారికి క్షమించు. అలాంటి మనసు మనం కలిగి ఉందాం. మనల్ని బాధించిన వారి కొరకు క్షమించమని, వారికి మారు మనసు దయచేయమని, వారికి రక్షణ దయచేయమని, వారి హృదయాలు మార్చమని ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతకంటే ముందుగా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినప్పుడు, ప్రసంగి 10:4లో ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగులను తొలగిపో. కొంతమంది పై అధికారులు కోపపడంగానే వాళ్ళ మీద రోషపడి ఆ కాగితాలు ఫైల్స్ ఇసిరేసి ఉద్యోగం అనుకొని వస్తారు. ఉండారు లేదు? ఆ విధంగా ఉండారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు, అబ్బాయికి 2 జాబ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్సే. 2 జాబ్స్ అక్కడ ఏది ఇబ్బంది జరిగేలేకి రిజైన్ చేసి వచ్చేసాడు. రిజైన్ చేసి చాలా కాలం నిరుద్యోగిగా ఉన్నాడు. ఉన్న తర్వాత సచివాలయం జాబ్ వస్తే చిన్న జాబ్ వచ్చింది. వాస్తవంగా మొదటి జాబ్లో ఉండేది. ఈరోజు అబ్బాయి ఒక మంచి ర్యాంక్కి, నెలకి ఒక మంచి శాలరీ, ఒక 60-70 వేలు జీతానికి వెళ్ళేవాడు. ఈరోజు ఒక 30 వేలు జీతంలో ఉండే నష్టపోయాడు. కెరీర్ లాస్ అయింది, మ్యారేజ్ కాదు ఇంకా. ఇట్లా ఏలువాడు కోప్పడ్డప్పుడు మనము ఏం చేయాలంట? ఏలువాడు అనగా ఉద్యోగం, మన పై అధికారి మనం పనికి వెళ్ళామనుకో, యజమాని కోప్పడ్డాడు అనుకో, పేదవాడి కోపం ఎవరు చేటు? దేని చేటయ్యా? పేదవాని కోపం పెదవికి చేటు. మన పెదవికే కాదు, మనం మానుకుని ఇంట్లో వాళ్ళు పెదవికి కూడా, ఇంట్లో వాళ్ళు కూడా ఆకలికి ఇబ్బంది పడతారు. ఏలువాడు కోపపడినప్పుడు నీ ఉద్యోగం తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేయను. ఓర్పు ఏం చేసింది? ఓర్చుకోకుండా తొందరపడితే గొప్ప ద్రోహకార్యాలు జరుగుతాయి, అనేక అపాయాలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి ప్రియులారా. కాబట్టి ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేయను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి నువ్వు చెప్పినప్పుడు నేనేమంటానంటే, అయ్యా తొందరపడద్దు, ఓర్చుకో, ప్రార్థన చేద్దాం, ఈ ఒక్కసారి చూద్దాం, ఈసారి సమస్య మళ్ళీ రిపీట్ అయితే నేను వస్తా, నేను మాట్లాడతా అని ఆవేశంగా వచ్చిన వ్యక్తిని నేను కూల్ చేస్తా. సెకండ్ వెళ్ళిన తర్వాత సంగతి, కానీ ముందే తోటి ధైర్యపరుస్తా. ప్రార్థన చేద్దాం, ఆగండి, తొందరపడద్దని నాకు సమస్య వచ్చిన వ్యక్తిని దేవుని మాటలు చెప్పి ఆగు, తొందరపడద్దు అని చెప్పేసి ఓర్పు. ఎందుకంటే తొందరపడితే ముందుకు పరిగెత్తితే ద్రోహకాలు జరిగిపోతాయి, కుటుంబాల నష్టాలు జరుగుతాయి, జీవితాల నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఓర్పు గొప్ప ద్రోహకాలు జరగకుండా మంచిగా ఉంటుంది ప్రియులారా. గొప్ప ద్రోహకాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఓర్చుకోవడం నష్టం లేదు. ఒక లోక సామెత అంటారు, ఈ భూమి వీళ్ళందరినీ ఓర్చుకుని భరిస్తుంది అంటారు కదా. అది లోకంలో. ప్రియ ప్రభువారు మన ఘోరాలు, నేరాలు, పరిస్థితులు చూస్తూ కూడా ఓర్చుకున్నాడు కదా.
దేవుడు ఓర్చుకుంటున్నాడు కదా, ఆయన శ్రమలో శ్రమను పొంది ఓర్చుకున్నాడు కదా. ఆ ప్రియ ప్రభు వారి యొక్క ఓర్పును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనం గమనిస్తే, ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఏం చేయాలంటే ప్రేమతో ఏం చేయాలంట? సహించాలి. సహించాలంటే ఏం కావాలి? ఇందా చెప్పే మీకు, సహించాలంటే ఏం కావాలి? ప్రేమ ఉండాలి. అమ్మా, నీ కుమారుడు బాధ పెడుతున్నాడా? నువ్వు సహించాలి, కారణం నీకు ప్రేమ ఉండాలి. నీ కుమార్తె ఇబ్బంది పెడుతుందా? సహనంతో నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏం భయపడద్దు. అంతకన్నా తిరుగుబాట్లు, అంతకన్నా పనికిమాలిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రభు నమ్ముకొని మారి దేవుని సంధికి వచ్చారు. దేవుడు మార్చగలడు. గొప్ప గొప్ప చెడ్డ కార్యక్రమాల్లో చెడ్డ వ్యక్తులుగా ఉన్న వ్యక్తులు కూడా ప్రభువును మారి, ప్రభువును నమ్ముకొని ప్రభు మారు మనసు చేస్తున్నప్పుడు మారి వారి సాక్ష్యాలు మనం ఎన్నో విన్నాం. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది లేదు. నీ భర్తను దేవుడు మార్చగలడు, నీ కుటుంబాన్ని దేవుడు కట్టగలడు, నీ కుమారుడు దేవుడు మార్చగలడు, నీ కుమార్తెను దేవుడు మార్చగలడు, నీ భార్యను దేవుడు మార్చగలడు, నీ బ్రతుకును దేవుడు మార్చగలడు. నీకు కావాల్సింది ఒకటే, ప్రేమతో సహనముతో నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు చేయాల్సిన పని అది. ఆ పని వదిలేసి ఎన్ని ఆలోచించినా, ఎన్ని పనులు చేసినా అవన్నీ వృధానే. నువ్వు ప్రేమతో సహనముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రభు సహాయం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనం మనం గమనించినప్పుడు 3వ వచనంలో, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఎలా సహించాలంట? ప్రేమతో సహించాలి. అని సహించలేకపోతున్నానంటే నీలో ప్రేమ లేదు. నువ్వు సహించలేకపోతున్నానంటే ఏం లేదు? ప్రేమ లేదు. నాకు తెలిసిన ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఒక వృద్ధాప్యంలో ఉంటే ఆ కుటుంబ సభ్యులు బాగా చూస్తున్నారు. ఏందయ్యా అంటే వారికి ప్రేమ ఉంది. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మంచంలో ఉంటాడు, మానసిక వికలాంగుడు, శారీరకంగా ఏం తెలియదు, మెంటల్ డిజార్డర్డ్. అతనికి 35-40 సంవత్సరాలు ఉంటాయి. నేను పెన్షన్ ఇస్తాను, ఇంటికి వెళ్తా. వాళ్ళ కుటుంబంలో అమ్మా నాన్న ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు. ఆమెకు హార్ట్ పేషెంట్, బైపాస్ సర్జరీ కూడా చేయించుకుంది. ఆ పిల్లోడికి ఏం తెలియదు, అన్నం పెట్టి తినడం తెలియదు, ఏం తెలియదు. 40 పెద్దగా అరుస్తుంటాడు ప్రియులారా. కానీ వెళ్ళినప్పుడు అయ్యా ఏలేమున్నా కూడా తంబేయాలి కదా, బయోమెట్రిక్ తెలియదు అబ్బాయికి. నేను వాళ్ళ నాన్న పిలిచి కొద్దిగా ఏలు పెట్టించయ్యా అంటే ఏలు పెట్టి, వాళ్ళకి అబ్బాయికి ఏం తెలియదు. సహిస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు ఈ అబ్బాయితోటి అంటే ప్రేమ ఏముంది, భరించలేక కొత్తపట్నంలో ఒక ఆశ్రయం ఉంది. అదే ఈ డిజార్డర్ పిల్లల్ని చూస్తారు. నెలకి 8,000 ఇచ్చి ఒక పెట్టారు. వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంది. 8,000 పెట్టినా వీళ్ళు పోయి చూసి పిల్లవాడు బాగా తగ్గిపోయాడంట. అయ్యో పిల్లడు తగ్గిపోయాడేందని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని చూసుకుంటున్నారు. నాకు ప్రాక్టికల్గా తెలుసు. ఎట్లా చూస్తున్నారు, అంత ఓపిక ఎట్లా ఉంది వీళ్ళకంటే ఏముంది వాళ్ళకి చెప్పరే, ప్రేమ ఉంది. అదే పరాయి వాళ్ళు అయితే ఏదో పెట్టి చంపేసేవాళ్ళేమో. కష్టం, చాలా కష్టం. పెద్దకి రాత్రిపూట కాకలేస్తాడు, నిద్రపోనీయుడు. అస్సలు ఎంత కష్టమో. మనం పోయి 10 నిమిషాలు ఉన్నప్పుడు అయ్యో నాకు కొన్ని సందర్భంలో బయటకు వచ్చి కొద్దిగా దుఃఖపడే రోజులు కూడా నేను. ఎంతగా సహిస్తున్నాడు. దాదాపు 35-40 సంవత్సరాలు సహిస్తున్నారు. నేను అనుకుంటాను, ఈ ముసలితో చనిపోయిన తర్వాత ఈ బిడ్డ పరిస్థితి ఏమిటో. ఇంకొక పాప ఉంది, అమ్మాయి కూడా మానసిక వికలాంగురాలు. అయితే ఆమె కొంచెం తెలివి ఉంది. వాళ్ళ అమ్మ నాన్న మన ఏడు చెప్పారు నాకు, అయ్యా మా తర్వాత ఈ పిల్ల పరిస్థితి ఏంది. ఒక కొడుకు ఉన్నాడు, అమెరికాలో ఉంటాడు, ఉద్యోగం చేస్తా, ఏం పట్టించుకోడు, రూపాయి కూడా పంపించాడంట. సాఫ్ట్వేర్లో చేస్తాడు, రూపాయి కూడా పంపించాడు. అప్పుడు నేను కొన్ని సలహాలు చెప్పే వాళ్ళకి, అవన్నీ మీకు చెప్పనులే కానీ కొన్ని దేవుని మాట, ధైర్యం మాటలు చెప్పా ఇటీవల పోయిన నెలలోనే. కాబట్టి ప్రియులారా, లోకంలో ఎందరో సహిస్తున్నారు. నువ్వు ఒక్కడవే కాదు. ప్రాక్టికల్గా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎందరో సహిస్తున్నారు. బిడ్డలు లేక బాధపడుతున్న వారి కంటే బిడ్డలు ఉండి ఆ బిడ్డలు సరిలేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరోగ్యంగా లేక, మానసికంగా లేక, ప్రవర్తన సరిలేక, వారి యొక్క అదుపు లేని వారుగా, అందుబాటులో లేక బాధపడే తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. అందరూ సహిస్తున్నారు.
నువ్వు సహించాలి, నేను సహించాలి. మన ప్రభువారు సహించాడు. ఎలా సహించాలి? దానికి మందు ఉంది, దానికి సూత్రం ఉంది, దానికి లాజిక్ ఉంది. అదే 2 అక్షరాల ప్రేమ. ఆ ప్రేమ ఉండాలి. అది క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. అప్పుడే సహించగలము. మూర్ఖుడైన భర్తను సహించాలన్నా, గయ్యాలి గంపైన భార్యను సహించాలన్నా, నిస్సహాయంగా వృద్ధాప్యంలో మంచాన పడే తల్లిని సహించాలన్నా, మైండ్ చెదిరిపోయి మంచాన పడే తండ్రిని సహించాలన్నా క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. మూర్ఖులైన అధికారులను సహించాలన్నా క్రీస్తు ప్రేమలో ఉండాలి. అదే సూత్రం, అదే సూత్రం. ఆ ప్రేమ లేకపోతే ఏమొస్తుంది? ద్వేషం వచ్చిద్దమ్మా, పగ వచ్చిద్దయ్యా, ప్రతీకారం వచ్చిద్ది, అసూయ వస్తుంది. ఆ ప్రేమ ఉంటే ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రేమ సమస్త దోషములు కప్పును. ప్రేమ సమస్త దోషములు కప్పును. పగకు తావులేదు, ప్రతీకారంగా తావులేదు, ద్వేషానికి తావులేదు, అసూయకు తావులేదు. ప్రేమ సమస్త దోషాలు కప్పును. అది ప్రభు ప్రేమ. నీ ప్రేమ నా ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు. దైవిక ప్రేమ సమస్త దోషాలను కప్పుతుంది, సమస్త దోషాలను కప్పుతుంది. చూడండి ప్రియులారా, తిమోతి రాసినటువంటి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలసీ 3:13. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకడు సహించాలి, ఇంకోటి ఏముండాలి? క్షమించే గుణం ఉండాలి. 2 గుణాలు ఉంటే చాలు, నీకు లేని సహనం వచ్చింది. ఎంత సహనమైనా వస్తుంది. ఏ 2 గుణాలు అయ్యి? 1 ప్రేమ, 2 క్షమించటం. 1 ప్రేమ, 2ది క్షమించటం. అసలుకి ప్రేమను క్షమించే విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు ఎవరు? యేసు ప్రభువారే ప్రేమను పరిచయం చేశాడు. ప్రేమామయుడు. క్షమాపణ, అయ్యా తండ్రి వీరేమి చేయొచ్చు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? నేను శిక్షించను, ఇంకా పాపము చేయకుండా జీవించు అన్నాడా లేదా? ఎవరితోటి? ఓ పాపంలో పట్టుబడిన స్త్రీతో అదన్నాడు. ఆయన మౌనంగా ఇసుక మీద రాస్తూ ఉన్నాడు. ప్రేమ గురించి రాస్తున్నాడేమో, క్షమాపణ గురించి రాస్తున్నాడేమో. అవును, ప్రేమ ఉండాలి. ఒకరినొకరు సహించాలంటే క్షమించే గుణం ఉండాలి. ఒకరినొకరు సహించాలంటే ప్రేమించే గుణం ఉండాలి. మనలో ఉందా? ఉంటే ఈ ప్రసంగం ఎందుకు? ఉంటే ఈ వాక్యం ఎందుకు? మనలో లేదే, మనలో లేదు. మనలో లోటు ఉంది, మనలో వెళ్తుంది. అందుకే దేవుడు ఈ వాక్యంతో నాతో, నీతో, మనతో మాట్లాడుతున్నాడు. ఒక అతనికి కోపం వచ్చిందే, ఆ 20,000 రూపాయల ఫోన్ ఇస్తే గోడకేసి కొట్టాడు. ఎందుకు కొట్టావంటే సహనం లేక అన్నాడు. ఏమన్నాడు? ఎంత? 20. ఈ పనికి వెళ్ళి రోజుకి 500, 600 సంపాదిస్తాడు. 20,000 ఎప్పుడు సంపాదించాలి చెప్పండి మీరు లెక్కేసి? నెలకు కూడా సంపాదిస్తాడా? 20,000 మిగిలిగలడా? ఏంటంటే కోపం అంట. ఎందుకు వచ్చిందో సహనం లేదు. కోపం ఎందుకు వచ్చింది? సహనం లేకపోతే వచ్చింది. సహనం ఎందుకు ఉండదు? ప్రేమ లేకపోతే సహనం ఉండదు. సహనం ఎందుకు ఉండదు? క్షమించే గుణం లేకపోతే సహనం ఉండదు. ఎంత కోపమో పాప, పని అంతా బాగా చేసింది, ఇంట్లో పని బయట పని చేసింది, కానీ పాప సహోదరి ఆమె కొంచెం ఎక్కువ. ఏంటిది? చెప్పరే ఏంటది? కోపం. అప్పుడు శబ్దాలు పక్కింటికి వినపడతాయి. ఏంటికి? పక్కింటి, అమ్మ మీ ఇంట్లో పిల్లి వచ్చిందో చూడండి అంటారు. పిల్లి కాదు, తల్లే. తల్లే పగలు కొట్టిందాడ, పిల్లి రాలా. ఓ ఆ వస్తువుల మీద కోపము. పాప కష్టపడిద్ది. సహనం ఎక్కువ ఎవరికి? స్త్రీలకా పురుషులకా? సాధారణంగా అనుకుందాం, ఎవరికి? స్త్రీలకే. కోపం కూడా ఎక్కువ ఎవరికి? ఎవరికి? చెప్పరే, స్త్రీలకే. 4 పురుషులు కాడ పెద్ద గొడవలు రావు, కానీ 4 స్త్రీలు కాడ ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు కాదు, ఎల్లుండి కాదు, వారం 10 రోజులకైనా ఏం మీద ఆమె మీద చెప్పేసుకునేది వచ్చింది. తర్వాత వ్యవహారం వేరుగా ఉండిద్ది. సరే అంటే అందలే చెప్తే చెప్పింది సహిస్తారా? సహించరు. అడగాల్సిందే. తినే అన్నం వదిలేసిపోయిందాము ఆడకి అడగటానికి. చెప్పరే ఏమి లేదు, ఏమికి అది లేదు. అందుకే మనకి ఈ వాక్యం. అత్తన్న ఒప్పుకోదు, కోళ్ళన్న ఒప్పుకోదు, రాసి రంపాన పెట్టాల్సిందే. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది తినకపోయినా సరే. ఇప్పుడంట చెప్పరే
ఇప్పుడు తృప్తిగా ఉంది. అన్నం తినంటే ఇంకొద్దులే, నిండింది కడుపు, అడగాల్సిన వరకు కడిగేసాను. నీ బ్రతుకు గురించి ప్రభు కడిగితే ఎక్కడ ఉంటావు? నా బ్రతుకు గురించి ప్రభు అడిగితే ఎక్కడ ఉంటాం? గుండెలు అలసిపోతాయి దేవుడు మనల్ని అడిగాడంటే. ఓ ప్రియులారా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందనుకుంటున్నావా? దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం, వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తిస్తున్నామేమో. సిగ్గుపడాలి ఆ మాటలకు మనము. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26 వచనం, కీడును సహించేవాడిగా ఉండవలెను. 2 తిమోతి 2:26. దేన్ని సహించాలంట? కీడును. ఈ లోకంలో కీడు చేసేవాళ్ళు ఎక్కువ, మేలు చేసేవాళ్ళు ఎక్కువ? కీడు చేసేవాళ్ళు ఎక్కువే. కీడు చేసేవాళ్ళు ఎక్కువ. ఏం చేయాలంటే కీడుని సహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం గమనిస్తే, రోమా 12:17, కీడుకు ప్రతి కీడు చేయకూడదని మనం 21వ వచనంలో ఉంటుంది. రోమా 12:21. అంతకంటే ముందు ఉంది చూడు ఒక మాట, కీడుకు ప్రతి కీడు చేయవద్దనే మాట ఉండిద్ది. 17వ వచనం, రోమా 12:17, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనం విశ్వాసులు ఏం చేయకూడదమ్మా? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఒకవేళ నీ కీడు చేస్తే, నిన్ను బాధ పెడితే, ఆ కీడుకు ప్రతి కీడు చేయబాకండి. ఇంటికి వస్తే పలకరీయకుండా, మంచిని లేకుండా, అన్నం పెట్టకుండా, కూర్చో అనకుండా, ప్రతి కీడుగా ద్వేషంగా ప్రవర్తించవద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దేవుని వాక్యం ఉంది, కీడు వలన జయింపబడక మేలు చేసి కీడును జయించాలి. అవును, మేలు చేస్తే, అయ్యో కీడు చేస్తే నాకు మేలు చేస్తారని వాళ్ళ మారు మనసు వస్తుంది, వాళ్ళ రక్షణ వస్తుంది, ఒక ఆత్మ రక్షింపబడుతుంది, దేవుడి దగ్గర నీకు బహుమానం దొరికిద్ది, వాళ్ళతో శత్రుత్వం పోయిద్ది. ఏం పోయిద్ది? మన హృదయంలో ద్వేషం పోయిద్ది. ఎన్ని మేలులో ఒక్క మేలు చేస్తే 4 మేలు. 1+1 ఆఫర్ కాదు, 1+4 ఆఫర్ ఇది. ఓ ప్రియులారా, కీడు చేసిన వారికి మనం మేలు చేసేవారంగా ఉందాం. ఒక్కసారి పెద్దవాళ్ళు అంటారు, అరే ఎందుకురా వాళ్ళ దగ్గర చేస్తావు, వాళ్ళు ఒకప్పుడు ఏం చేస్తారో తెలుసా, నన్ను ఏమన్నారో తెలుసా అని అమ్మోళ్ళు చెప్తారు తెలుసా మీకు? అమ్మ నాన్న చెబుతారు, ఎందుకురా వాళ్ళు నమ్ముతావు, ఒకప్పుడు మంచోడు కాదురా అతను, ఒకప్పుడు మంచిది కాదురా. కానీ మనం ప్రభు నమ్మకం బిడ్డలుగా, వారు మంచివాళ్ళు కాకపోయినా, వాళ్ళు మంచి అడ్డవాళ్ళైనా సరే, మనం ఏం చేయాలి? వాళ్ళకి మనకు చేతలైన మంచి మాట చెప్పాలి, మన చేతలైన మేలు చేయాలి. ఎందుకు చేయాలి? వాక్యం చెబుతుంది, మేలు చేత కీడును జయించు, మేలు చేత కీడును జయించు. మేలు చేసేవారిగా ఉండాలి ప్రియులారా, మనము మేలు చేసేవారిగా ఉండాలి. 19వ వచనంలో, మీకు మీరే పగ తీర్చుకొనక, పగ మనం తీర్చుకోకూడదంట. పగ తీర్చే పని ఎవరిదంట? దేవుడు చూసుకుంటాడు. దేవుని పని అది మన పని కాదు. కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు, పగ మనము తీర్చుకోనకూడదు, హృదయంలో మనం ద్వేషం పెట్టుకోకూడదు. మనము కీడుకు మేలు చేసేవారిగా ఉండాలని వాక్యం చెప్తుంది ప్రియులారా. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎవరు? సహించిన వారమైతే. సహించాలి. ఏం చేయాలి? సహిస్తే ఏందంట? ఏలుతామంట, పరిపాలన చేస్తాం. నేను రెఫరెన్స్లు తీయలే కానీ సమయాభావాన్ని బట్టి 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఉంది, పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదురు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదము. 1 కొరింథీ 6:2-3 వచనాల్లో ఉన్నది. పరిశుద్ధులు ఎవరంట? రాజుల యాజక సమూహం. మనం రాజుల యాజక సమూహము లోకానికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? మనము సహించాలి. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదము, దేవుడితో కూడా పరిపాలన చేస్తాం. ఆ 1000 ఏళ్ల పరిపాలన మనం ఉంటాం. ఆ పరలోక పరిపాలన మనం ఉండాలి అంటే సహించాలి. దేవదూతలకే తీర్పు తీరుస్తాం మనము, అందుకు సహించాలి. లోకానికే తీర్పు తీరుస్తాం మనము, అందుకు సహించాలి. దేవునితో కూడా కలిసి మనం పరిపాలన చేస్తాం, అందుకు సహించాలి. సహనం వల్ల ఎన్ని ఉపయోగాలు. సహనం కోల్పోతే ఎన్ని నష్టాలు. సహనం కోల్పోవడం వల్ల ఒక్క లాభం చెప్పండి నాకు? ఒక్క లాభం కూడా లేదు. అన్ని నష్టాలే, అన్ని బాధలే. సహనం వల్ల అనేక మేలులు ఉన్నవి ప్రియులారా.
తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, విశ్వాస, ప్రేమ, సహనమందు లోపం లేని వారే ఉండవలను. దీంట్లో 3 లోపాలు ఉండకూడదు. ఎన్ని లోపాలు? విశ్వాసంలో లోపం ఉండకూడదు, ప్రేమలో లోపం ఉండకూడదు, మూడవది సహనములో లోపం ఉండకూడదు. దేవుని యందు విశ్వాసం ఉండాలి, దేవుని ప్రేమను కలిగి ఉంటే మూడోదైన సహనం మనకు వస్తుంది. దేవుని యందు మనం భక్తి భావాలతో విశ్వాసంతో ఉండాలి. ప్రభువు సహాయం చేస్తాడు. ఈ శ్రమ నుండి, ఈ నింద నుండి, ఈ అవమానం నుండి, ఈ కష్టం నుండి, ఈ రోగము నుండి, ఈ బాధ నుండి దేవుడు విడుదల కలిగిస్తాడు. ఆయన విడుదల కలిగించే దేవుడు, ఆయన విమోచకుడు, ఆయన లోకరక్షకుడు, నా విమోచకుడు, నన్ను విడుదల కలిగిస్తాడని ఏముండాలి చెప్పరే? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి. అప్పుడు మూడో వ్యక్తి సహనము వస్తాడు. మూడో వ్యక్తి ఎవరు? సహనము వస్తుంది. ప్రియులారా, నేను మీకు 2-3 భాగాలు గమనిస్తే, యోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మొత్తం చదవను కానీ, యోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వచనం మనం చదువుకున్నప్పుడు చదవద్దులే. అక్కడ యోబు తన బిడ్డలను ఒకే రోజు పోగొట్టుకుంటాడు. కుమారులు ఎన్ని రోజులు పోగొట్టుకుంటాడు? ఆస్తులను పోగొట్టుకుంటాడు, బిడ్డలను పోగొట్టుకుంటాడు, తర్వాత ఏం పోగొట్టుకుంటాడు? ఆరోగ్యం పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం పోయింది. అక్కడ ఆయన బూడిదలో కూర్చొని చెల్ల పెంగుని గీక్కుంటూ ఉంటాడు. ఎవరిని? తన శరీరాన్ని గీక్కుంటున్నప్పుడు భార్య వచ్చి ఆమె మాట అనిద్ది, భార్య వచ్చి అనిద్ది, ఏమండి హస్బెండ్, మై డియర్ హస్బెండ్, లిజన్ టు మీ అనిద్ది. నువ్వు ఇంక యథార్థం వదలకుందివా? దేవుని దూషించి మరణం ఇంకేముంది నీకు? ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, వాకిలు పోయింది, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, ఒళ్ళు మీద ఆరోగ్యం పోయింది, శరీరం అంతా ఏమైంది? మొత్తం శరీరం చూస్తానికి అసహ్యంగా ఉంది. నువ్వు గీక్కోడు గోర్లు కూడా ఇరిగిపోయి చెల్ల పెంకు గీక్కుంటే ఇంకెందుకు బతికుండేది? దేవుని తిట్టి దూషించి సావరాదా అంది. ఎవరు? కట్టుకునే భార్యే ఇంకా కాటికెళ్ళి రా అంది. ఏమంది? అదే అంది కట్టుకునే భార్య అంది. ఇంక జాలే, నువ్వు కాటికి పో అంది. ఒట్టిగా బొమ్మల్లా దేవుణ్ణి దూషించెల్లు అంది. ఒక కండిషన్ పెట్టింది, దేవుణ్ణి దూషించెల్లు, దేవుణ్ణి తిట్టి వెళ్ళంది. యోబు లాస్ట్లో యోబు నోటి మాటతో పాపం చేయలేదు. యోబు దేవుని వదలలేదు, యథార్థత వదలలేదు, కనీసం నోటి మాటతో కూడా ఏం చేయలేదు? పాపం చేయలేదు. అంటే యోబుకి ఏముంది చెప్పరే? ఏముంది యోబుకి? చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధనులను కొంచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఎవరి గురించి? యోబు సహనం. అమ్మా, నీకు వచ్చిన శ్రమ యోబు కంటే ఎక్కువ శ్రమ వచ్చిందా? నాకు వచ్చిన కష్టం యోబు కంటే ఎక్కువ కష్టం వచ్చిందా? దేవుని దూషించాడా? దేవుని దూషించాడా? యథార్థతను వదిలేడా? సహనంతో కనిపెట్టాడు, సహనంతో ప్రార్థించాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. మొదటి అధ్యాయంలో ఆ మాట అన్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఓ ప్రియులారా, గమనించండి. అదిగో మనం ఇప్పుడు సంతోషం అనిపించాలి కానీ దుఃఖం అనిపించకూడదా? యోబు అంటాడు తన భార్యతోటి, మనం ఎప్పుడు కలిమి అనుభవించగలం, లేమి అనుభవించకూడదా? మనం మేలు అనుభవించగలం, కీడుని అనిపించకూడదా అని చెప్పినా, ఎన్ని చెప్పాక నాకు ఆపు నీ సోదే, నువ్వు పో కాటికి, పోతా దేవుని దూషించిపో అంది. అవును, భార్యలు భర్తలను చేతకానివాడిగా అంటారు. ఆనాడు యోబు భార్య అంది, ఈనాడు ఈ భార్యలు అంటున్నారు. అన్ని తెచ్చినప్పుడేమో వెరీ గుడ్ అంటారు, ఏం లేనప్పుడు వెధవ అంటారు. ఆలస్యంగా వస్తేనేమో చేతకానుడు అంటారు. అందరూ మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి మంచి సొమ్ములు అన్ని కొనిపించారు, నీకు ఏం జాత ఏంది, ఏముందని అంటారు. ఆయన యోబుని గుర్తు చేసుకోండి, భర్తలారా యోబుని గుర్తు చేసుకోండి. యోబు యథార్థత వదలలేదు. యోబు దేవుని కనిపెట్టాడు. ఆ భార్యను ఒక దెబ్బ కూడా కొట్టే ఓపిక లేదులే.
ఉండా కూడా కొట్టడు, ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి. అట్లా అన్న భర్తలు భార్యలను కొట్టవాకండి, ప్రభుకి అప్పగించండి, ప్రార్థన చేద్దాం. ఒక్కోసారి భర్తలు భార్యల్ని బాధిస్తూ ఉంటారు, రివర్స్ ఉంటారు. అయినా భర్తల మీద మీరు ప్రయోగాలు చేయొద్దు, కానీ ప్రార్థిద్దాం. యోబు సహనము గురించి వింటిరి కదా. అవును, సహించిన వారు ధన్యులు. సహిస్తే ధన్యత. అవును, యోబు సహించాడు, యోబు ధన్యుడయ్యాడు. యోబు మళ్ళా బిడ్డలను పొందాడా, ఆరోగ్యం పొందాడు, ఆస్తి రెండంతలుగా పొందాడు. మళ్ళా బంధుమిత్ర స్నేహితులు వచ్చారు, హలో అంకుల్, హలో యోబు గారు, హలో రాజా అని వచ్చారు. అప్పుడు దాకా ఏడబోయారు వాళ్ళు. అప్పుడు దాకా తోడుంది ఒక్కడే యోబుకి. ఎవరు? భార్య కాదు, దేవుడు ఒక్కడే. భార్య నేను కూడా తోడును పోంది, ఎక్కడికే కాటికి పోంది. నీకు తోడు ఉండేది, నాకు తోడు దేవుడు ఒక్కడే. భార్య విడిచిపోయిందా, ఏం బాధపడబాకు, హ్యాపీగా ఉండు. భర్త విడిచిపెట్టాడా, హ్యాపీగా ఉండు. బంధుమిత్రులు విడిచిపెట్టారా, హ్యాపీగా ఉండు. యోబుని గుర్తు చేసుకో. యోబు సహనాన్ని గురించి వింటిరి కదా. యోబు సహనం గురించి విన్నాం. సహించేవారు ధన్యులు. ఎంత ధన్యుడు యోబు, డబుల్ బ్లెస్డ్ పర్సన్. రెండంతలుగా దీవెన పొందాడు. సహించడం వల్ల రెండంతల దీవెన వస్తుంది. పోగొట్టుకున్నంత పొందుతాము, ఘనత వస్తుంది. అవమానం పొందిన చేతను సహిస్తే ఘనత వచ్చింది. ఓ బానిస దేశంలో బానిసగా ఉన్న యోసేపు జీవితము ఇనుము చేత సంఖ్యల చేత ఆయన బాధించిన యోసేపు ఎదురు తిరగల, తిరుగుబాటు చేయలా, వారు ప్రతీకారం చేయలా, మౌనంగా సహించాడు, ప్రార్థించాడు, దేవుని కనిపెట్టుకో ఉన్నాడు. దేవుడు కూడా యోసేపుకు తోడుగా ఉన్నాడు. జైల్లో పోయిన తోడుగా ఉన్నాడు, బానిస జీవితంలో తోడుగా ఉన్నాడు, పరాదేశంలో తోడుగా ఉన్నాడు. ఎప్పుడు దేవుని విడిచిపెట్టల యోసేపును అందరూ విడిచిపెట్టారు, కానీ యోసేపు దేవుని విడిచిపెట్టల. దేవుడు కూడా ఎవరు విడిచిపెట్టలా, యోసేపుని విడిచిపెట్టల. అవమానం పొందిన చోటే యోసేపు ఏమయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అంటాడు ఐగుప్తు రాజు అంటాడు, ఆ యొక్క ఫరో అంటాడు, ఐగుప్తు ఉన్న పరిపంచ రాజు ఫరో అంటాడు, అయ్యా ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు కానీ, అదిగో ఈ యొక్క ఐగుప్తులు కానీ యోసేపు పర్మిషన్ లేకుండా మీరు కాలు కానీ చేయి కానీ ఓపడానికి లేదు. ఏమొప్పకూడదంట, నో పర్మిషన్. యోసేపు పర్మిషన్. అవమానం పొందిన చోటే, తృణీకరింపబడిన చోటే, ప్రెసిడెంట్గా ఉన్న చోటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సహించాడు. ఇనుము సంఖ్యలు బాధిస్తూ ఉన్నవి, యోసేపుని సహించాడు, ప్రార్థించాడు. ఏమయ్యాడు యోసేపు? అదిగో బానిసలుగా షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు వెళ్ళారు, బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు, బాధించబడ్డారు. అయినా దేవుడు దీవించాడు. వారు రాజాధికారులు అయ్యారు, ప్రధానులు అయ్యాడు, పరిపాలకులు అయ్యారు. వారు సహించారు. సహించిన వారు ధన్యులు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులందరూ సహించారు, విశ్వాసులందరూ సహించారు, దైవ సేవలను సహించారు. వారు ధన్యులయ్యారు. సహిద్దామా, యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ప్రియులారా, మనము రెఫరెన్స్ చదవను కానీ అబ్రహాం విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనం వాగ్దానం ఇచ్చాడు. నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ తర్వాత 21వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. అయ్యా నాకు పిల్లలు లేరు అయ్యా, ఏం ఉపయోగం? ఎలియాజరు నా వారసుడు అంటే, లేదు నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 75 సంవత్సరాల వయసు దేవుడు వాగ్దానం ఇస్తే 100వ సంవత్సరంలో ఆదికాండం 21వ అధ్యాయంలో 5వ వచనం ఉండిద్ది. ఇస్సాకు పుట్టెను, అప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. ఎంత? 25 సంవత్సరాలు కనిపెట్టాడు. ఎవరు? అబ్రహాము. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు సహనంతో కనిపెట్టి ప్రార్థించాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువ అబ్రహాము ఎంతో సహనం కలిగి జీవించాడు. ఆయన భక్తిలో, ప్రేమలో, సహనములో, విశ్వాసములో ఆయన మాదిరిగా, ప్రార్థన చేయటంలో మాదిరిగా ఉన్నాడు. అయ్యా నేను బూడిదను అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం ఎవరంట? బూడిద. కానీ అబ్రహాం పేరు ఉంది, దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలదు అని యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. దేవుని స్నేహితుడుగా ఉన్న అబ్రహాము నేను బూడిదను అంటాడు.
25 సంవత్సరాలు అబ్రహాము దేవుడి స్నేహితుడైన 25 సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థించాడు. సహనానికి మన యొక్క ముందున్న దేవుని బిడ్డలు వారు మనకి గుర్తుగా ఉన్నారు ప్రియులారా. శ్రమ ఓర్పు నిరీక్షణను మన చూడండి ప్రియులారా, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు నిరీక్షణ కలిగిస్తుంది. ఆ నిరీక్షణ మన ప్రభువే. మనం శ్రమలో ఓర్చుకుంటే నిరీక్షిస్తాం, నిరీక్షణ దేవుడే. కాబట్టి అమ్మా నిరీక్షణ కలిగి ఉండు తల్లి, నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ కలిగి ఉండే ఓర్పు ఉండాలి, శ్రమను సహించాలి, ప్రభు దగ్గర కనిపెట్టాలి. దావీదు వలె, అబ్రహాము వలె, యోబు వలె మనం సహనంతో ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. బాధలు చెప్పుకుంటున్నావు కానీ అది ప్రభువుకు చెప్పుకో మేలు, ప్రభువు చెప్పుకో మేలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే సిలువను సహించినటువంటి క్రీస్తును చూడగలము. శాపగ్రస్తమైన సిలువను, అవమానమును, నిందను, ఉమ్మువేతలను, దెబ్బలను సహించిన క్రీస్తును చూడగలం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే ఈ ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. హెబ్రీ 12:3 వచనం, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్నాయని తలంచుకునుడి. అమ్మా మీరు అలసట చెందుతున్నారేమో, మీ ప్రాణాలు విసుగు చెందుతున్నాయేమో, మీలో ఓర్పు లేదేమో, అప్పుడు ఏం గుర్తు చేసుకోవాలి? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్నా ఆ యొక్క యేసు ప్రభువును తలంచుకోవాలి. నీకు శ్రమ వస్తే, నింద వస్తే, అవమానం వస్తే, సహనం కావాలి అంటే, ఓర్పు కావాలి అంటే ఎవరిని తలంచుకోవాలి? ఎవరిని గుర్తు చేసుకోవాలి? ప్రభువుని గుర్తు చేసుకోవాలి. ముఖాన్ని ఉమ్మివేశారు, పక్కన ఉమ్మెత్తిన ఓర్చుకోలేము మనము. ముఖాన్ని ఉమ్మివేసిన, ముఖాన్ని గుద్దారు, తిట్టారు, దూషించారు. నువ్వు దెయ్యపు మనిషివి అన్నారు, నువ్వు దెయ్యాల మనిషి అన్నారు. నిన్ను దెయ్యమా అన్నా నువ్వు సహించు, ప్రభువుని బట్టి క్షమించు, వారిని ప్రేమించు. ఆ యొక్క ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ ఓర్పు సహనం కావాలంటే మీకు చెప్పి ఏమేం కావాలని చెప్పాను? విశ్వాసం ఉండాలి. ఇంకేం చెప్పాను? ప్రేమ ఉండాలి. మూడవదిగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే చాలు. అది ఎంత అవమానమైనా, ఎంత నిందైనా, ఎంత శ్రమ అయినా, ఎంత ఇబ్బంది అయినా, ఓ ప్రియులారా ప్రభువుని తలంచుకోవాలి. నీకు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రియ ప్రభువారి శ్రమను, నిందను, అవమానమును, బాధను ఆ ప్రభువారిని తలంచుకుంటే ఇది ఎంతలే అనిపించింది, ఇది ఎంతలే అనిపించింది. ఆయనే అన్నారు, నేను ఎంతలే అనిపించింది. ఓ ప్రియులారా, తండ్రి అన్నప్పుడు తండ్రి బిడ్డలు అంటారనరా? అంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. సహోదరు సునీల్ వచ్చి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా మన మధ్య ఉన్న ఇద్దరు పలహారం తీసుకొచ్చారు. ఒకరు పలహారం తెచ్చినవారు మేరాబీ వాళ్ళ యొక్క మనవడు మహమ్మద్ హర్షీద్ కొరకు మేరాబీ ఆంటీ వారి కుటుంబం వారు. రెండవది ఎర్రమోతు గాబ్రియల్ రజనీ వారి కుటుంబం కొరకు వారి తెచ్చి పలహారం కొరకు, అదే ఎత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఈలోపు పలహారం సిద్ధపరచండి. చాలా విశేషమైన విలువైన పరిశుద్ధ లేఖనంలోని మాటలను ప్రభువు మనతో మాట్లాడారు. నిలుచున్నవాడు మనిషే కానీ మాట్లాడించినవాడు ప్రభువు. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంటుండగా మనము దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించిన కొలదిగా మనం సరిచేసుకోవాలి. దేవుని వాక్యం మనకు బుద్ధి చెప్పేది, పురికొల్పేది, మనల్ని సరిచేసేది. చక్కని వాక్యం అందించిన ప్రియులు ప్రభాకరానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడైన దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, సకల జనుల ఎదుట సహనమును మేము కలిగి మా సహనమును చూపేవారిగా మీరు రాకడ వరకు ఉండాలి అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభు, ఎన్నో విషయాలలో మేము మా సహనాన్ని కోల్పోయి అనర్థాలకు, గొప్ప ద్రోహ కార్యాలకు కారకులమవుతూ ఉన్నాం. వాటన్నింటి నుండి ప్రభువా సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీ వాక్యము
ప్రభువా, మీ ప్రేమ, మీ యందు విశ్వాసము, మీరు పొందిన శ్రమానుభవాన్ని మేము చూస్తున్నప్పుడు ఇవన్నిటినీ మేము జయించగలం. సహనముతో ప్రభువా సకల జనులకు ప్రభువా మిమ్మను ప్రదర్శించగలం అనే విషయాన్ని ప్రభువా మీ దాసుల ద్వారా వినిపించినందుకై శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం పలహారం తీసుకొచ్చినటువంటి మీరాబాయి ఆంటీ గారి కుటుంబం, షేక్ మహమ్మద్ ప్రభా, హర్షద్ ప్రభా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్లో ప్రవేశిస్తుండగా మీ సహాయం అందించండి. అలాగే సలీమాకు కావాల్సిన గర్భఫలం మీరు అనుగ్రహించమని, మీ మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎరమోతు గాబ్రియల్ గారు, రజనీ గారు వారు చేస్తున్నటువంటి ఆ నీళ్ల ఆ వ్యాపారంలో కొత్త వాహనం తీసుకోవడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఇంకను వృద్ధి చేయండి. అలాగే ప్రభా ఆ కుటుంబాన్ని ఇంకను దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. పలహారం తీసుకొచ్చి ప్రభా కుటుంబాలకు కావాల్సిన దీవెన అనుగ్రహించండి, సమృద్ధిని అనుగ్రహించండి. పంచుతుండగా కూడా మీ దీవెన అనుగ్రహించమని, స్థానిక సంఘానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సంగతులను బట్టి, తీసుకొచ్చిన పలహారాన్ని బట్టి, చేరువచ్చిన ప్రజలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.